ఇక్కడ స్కూబా డ్రైవ్ ఉంది, తర్వాత పారాసైక్లింగ్ ఉంది, స్పీడ్ బోటింగ్, హార్స్ రైడ్ అన్ని వాటర్లోనే, తర్వాత బనానా రైడ్. ఇవన్నిటికీ ప్యాకేజ్ 1350 తీసుకున్నారు మాకు. ట్రాన్స్పోర్టేషన్ పికప్ అండ్ డ్రాప్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్తున్నాము. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఎర్టిగా వచ్చింది, అందులో కూర్చున్నాం వెళ్తున్నాం. సో ఇది ట్యాక్సీ బండ, ఇది మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతుంది. సాయంత్రం మళ్ళీ వేరే వెహికల్ వస్తుందని చెప్పేశాడు. సో ఒక్కొక్కళ్ళకు ఈచ్ వన్ 1350 అమౌంట్ వేసిండ్రు. మళ్ళీ 200 రూపీస్ వచ్చేసి అవి వాటర్ స్కూబా డ్రైవింగ్ కోసం యూజ్ చేసే స్పోర్ట్స్ టిఫిన్లు వచ్చినాయి. ఆల్రెడీ వచ్చేసినాం. ఇక్కడ ఈ కోకో బీచ్ అంట ఇది. ఇక్కడ ఇది మేము వెళ్ళే బోటు. సో ఇందులో ఒక 40 మెంబర్స్ దాకా సీటింగ్ కెపాసిటీ ఉంది దీనికి. సో ఇక్కడ ఈ వెహికల్లో మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇందులోనే ఉంది. వాళ్ళు దాంట్లో ఎక్కిచ్చేస్తుండ్రు. సో అక్కడ అతనికి బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేసేయాలి. అమౌంట్ ఇచ్చిన తర్వాత మన చేతి పైన ఒక కోడ్ వేస్తారు. ఆ కోడ్ చూపిస్తే ఏ బోట్లు ఎక్కాలనేది వీళ్ళు చెప్తారు. సో అతనే ఈ బోట్ ఆపరేటర్. సో ఇక్కడ బీర్లు కూడా దొరుకుతాయి. నార్మల్గా అయితే 60 రూపాయలు ఉంటుంది బీరు. ఇక్కడైతే 140 రూపీస్ ఛార్జ్ చేసి తీసుకున్నాం బీరు మంచుకోటి. సో లోపలైతే అలౌడ్ లేదని చెప్పిండ్రు బీచ్లో తాగుకుంటా వెళ్ళడానికి. సో ఇక్కడనే మాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉందని చెప్పేసి తీసుకున్నాం. మేము వెళ్ళే బోట్ ఇదే, క్రిస్టాఫర్ బోట్. వింజర్లో దానికి మా లంచ్ ఇది. సో ఆపరేటర్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాడు. లైఫ్ జాకెట్స్ ఇవి. లైఫ్ జాకెట్ ఇంకా అందరు ఎక్కలేరు, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. జస్ట్ ఒక వీడియో తీసుకొని మళ్ళీ బయటకు వెళ్ళిపోతాం. అక్కడ తినడానికి స్నాక్స్ అన్నీ చేసింది. దీని కెపాసిటీ 40 మెంబర్స్ మాత్రమే. మధ్యలో చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ దగ్గర ఏమన్నా ఎక్కువ ఎక్కించుకుంటే రిటర్న్ చేస్తారు. వాళ్ళు చెప్పారు ఒకవేళ కౌంట్ చేస్తే ఎక్కువ ఉంటే వెళ్ళిపోవడం, లేదంటే వెళ్ళిపోవడం. వాళ్ళు కూడా సేఫ్టీ పరంగా బాగా చూసుకున్నారు, బాగా చేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనకు ఒక 1 అవర్ టైం అనుకున్నట్టుగానే ముందు చెకింగ్ చేసేసిండ్రు. అక్కడ దీని లిమిట్ 40, వీళ్ళు 45 ఎక్కించుకున్నారు. సో మళ్ళీ వాపస్ పంపించేసిండ్రు. వాళ్ళని డ్రాప్ చేసేసి వచ్చేయు అని చెప్పేసిండ్రు. మళ్ళీ వచ్చినాము. మళ్ళీ కౌంట్ చేస్తుండ్రు. ఒక 5 తగ్గించేసి మిగతా ఇంకొక బోట్లో ఎక్కిచ్చేసిండ్రు. సో అంతా కౌంటింగ్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం. సో ఇప్పుడు పాస్ చేసేసిండ్రు బండిని. ఇక్కడే చెక్ చేసేది, ఇక్కడే వాళ్ళు అక్కడి నుంచి సైన్ చేసేసిండ్రు వెళ్ళిపోమని. ఇదే మన రైడ్. మనకు ఆపరేటర్తో పాటు 3 స్విమ్మర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఒక గైడ్ ఉన్నాడు ఇక్కడ, ఫారూక్ అని గైడు. అతను మనకు లంచ్ అవన్నీ ఇచ్చేది. సో ప్రతి ఒక్కరం లైఫ్ జాకెట్ వేసుకున్నాం. లైఫ్ జాకెట్ చాలా ఇంపార్టెంట్. అది ఎందుకో ఈ వీడియో చివరి కాకంటే మీకే తెలుస్తుంది. చాలా దూరం, ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ అవుతుంది. ఇంకొక 40 మినిట్స్ టైం పడుతుంది అని చెప్పి మన ఐలాండ్ రావడానికి. ఆ ఐలాండ్లో స్కూబా డ్రైవ్ 1/1 ఇతనే ఆపరేటర్. బోట్ స్పీడ్ చెక్ చేసిన అంత 10 నుంచి 15 అంతే స్పీడ్. సో ఇంకొక అవచ్చు వాష్రూమ్ ఉంది పక్కన. సౌండ్ మీకు స్పీడ్ 12, సమ్ టైమ్స్ 15 కూడా పోయింది. ఏమైనా వస్తే వెనక కూర్చోకండి, బెటర్. ముంగడ కూర్చుంటే బెటర్. ముంగడ కూర్చుంటే మస్తు ఎండ కూడా కొడుతుంది కానీ బాగుంటుంది. మధ్యలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది. వెనక కూర్చుంటే మొత్తం నాయిసే ఉంటుంది ఎక్కువ.
మనకు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేసిండ్రు. బ్రేక్ఫాస్ట్ ఏమి ఇచ్చిండ్రంటే మంచిగా ఒక 2 సమోసాలు, కావాలనుకున్న వాళ్ళకి ఇంకా ఇచ్చిండ్రు సమోసాలు. స్కూబా డ్రైవ్ చేస్తారంట కనిపించాలి. అది సారీ మన నేవీ ఆఫీసర్స్ హౌస్ అంటారు. దీని నుంచి ఒక 20 minutes ఒక ఐలాండ్ వస్తుంది. అక్కడనే స్కూబా డ్రైవ్ 1 by 1 చేస్తారంట. నాకైతే 40 నెంబర్ వచ్చింది, లాస్ట్ నెంబర్ మాత్రం 6, 37, 38, 39, 40. సో అప్పటిదాకా మీరు స్విమ్మింగ్ చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. పెద్ద షిప్ వెళ్తుంది, ఇది ఇంటర్నేషనల్ షిప్ అంట. దీంట్లో ఇది ఓన్లీ కార్గో పర్పస్ అయినా ఇది యూజ్ చేసేది. సో ప్రస్తుతానికైతే ఇంటిగానే వెళ్తుంది. గోవా వస్తే మాత్రం ఈ ప్యాకేజ్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఒకరోజు టైం పడుతుంది. పొద్దున 10 నుంచి సాయంత్రం 6 అవుతుందని చెప్పిర్రు. సో మాకు 10 గంటలకు స్టార్ట్ అయినాం, 10:30కి. సాయంత్రం ఏ టైం అయితే తెలియదు. ఫుల్ డే మొత్తం ఇందులోనే వెళ్ళిపోతుంది. అక్కడ ఆ ఐలాండ్కి మనం వెళ్ళాలి. స్కూబా డ్రైవ్ అయిపోయిన తర్వాత మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తారు. లంచ్ ఏంది, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, 2 ఐటమ్లు. చికెన్ కర్రీ, చూపించింది. ఫ్లైఓవర్ కానీ నేను ఈ ఫ్లైఓవర్లో కొంటే వచ్చినాం. నేను ఈ ఫ్లైఓవర్లో కొంటే వచ్చినాం. డబ్లింగ్ ఎయిర్పోర్ట్ కూడా ఐలాండ్ నుంచి. సౌత్ గోవానా? ఫారూక్ చెప్తాను సాయంత్రం. ఇక్కడే మనం ఐలాండ్ వచ్చేసినాం. ఆల్రెడీ కొన్ని బోట్స్ ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు చేస్తుండ్రు స్కూబా డ్రైవ్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ ఓన్లీ మన స్కూబా డ్రైవ్ మాత్రమే. ఇలా ఇక్కడ కాంట్రాక్ట్ ఉంటాయట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐలాండ్ అని. కొందరికి ఏంటంటే స్కూబా డ్రైవ్తో పాటు పారాసైక్లింగ్ అండ్ బనానా రైడ్, స్పీడ్ బోటింగ్ అన్నీ ఇక్కడే. మాకేంటంటే ఓన్లీ ఇక్కడ స్కూబా డ్రైవ్ మాత్రమే. సో మన చేతుల మీద నంబర్ వేస్తారు కదా, ఆ నంబర్ వచ్చే వరకు మనం ఇక్కడ స్విమ్ చేస్తూ ఉండొచ్చు. మాకైతే లాస్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి అప్పటిదాకా స్విమ్ చేసుకోవచ్చు. లైఫ్ జాకెట్ మస్ట్, ఖచ్చితంగా లైఫ్ జాకెట్ వేసుకొని దిగాలి. వాళ్ళ అక్కడ స్కూబా డ్రైవ్ జరుగుతుంది వేరే వాళ్ళకి. సో ఇక్కడ మన బోట్ ఇక్కడ ఆల్రెడీ పెట్టేసింది. స్కూబా డ్రైవ్ స్టార్ట్ చేసింది. వాళ్ళ నంబర్ వైజ్గా పిలుస్తుంది. మన స్విమ్ కోట్ వేసుకొని లోపలికి వెళ్ళాలి. దానికి 200 రూపీస్ ఎక్స్ట్రా, మళ్ళీ 1350 కాకుండా 200 ఎక్స్ట్రా. మీరు ఎప్పుడన్నా వెళ్తే అదే ప్యాకేజీలోనే మాట్లాడుకోండి. నాకు తెలియక మేము మాట్లాడలేదు. स्कूबा ड्राइव के लिए तो చెప్తారు ఏమేం చేయాలో మనకు. नीचे जब जाएंगे तब ड्राइवर आपके जो साथ होगा, आपके साथ एक बंदा होगा हमारा जो आपको नीचे लेके जाए. वो आपको हर बार एक सवाल पूछते रहेगा कि भैया आप ठीक है, आर यू ओके. तो वो ऐसे इशारे से पूछता है. इसका मतलब है आप ठीक हो, ओके. अगर आप ठीक हो तो आपको भी उसे बोलना है यस आई एम ओके, मैं ठीक हूँ. ये साइंस है. अंदर ऐसे ऐसे नहीं करना है, सीधा बताना है. ठीक है. आपको कुछ भी प्रॉब्लम होता है, कुछ भी दिक्कत है, तो आपको उसे बोलना है नॉट ओके, प्रॉब्लम. क्या प्रॉब्लम है आपको पॉइंट करना है. आपके मुंह में पानी, कान में प्रॉब्लम है, ऐसे बोलना है. नाक में ऐसे बोलना है. 3 ही प्रॉब्लम आते हैं. कुछ भी नहीं बोलना है. घुटने में प्रॉब्लम, अंदर हो और आपको पानी से बाहर आना है तो बोलना है ऐसे. इसका मतलब वो आप ऊपर चलो. ठीक है. ऐसे ऐसे बोलने के बाद तुरंत आपको ऊपर
लाएगा सामने वाला। अभी देखो ये साइन ओके है, ये साइन अप है। कंफ्यूजन ऐसे नहीं चाहिए कि मैंने पूछा ओके और आपने ऐसे ऐसे बोल ऊपर आता आपको ऊपर आना है तो हमेशा ये साइन बताना ही है। अभी एक बात का ऐसा है कि आप जब स्कूबा मास्क पहनना है, जिनको चश्मा है वो निकाल के इसको पहनना है। ये पहनने के बाद जो है आपके आंखों के साथ आपका नाक भी इसके अंदर बंद हो जाता है। दिख रहा है? చెప్తుండే नाक अंदर बंद हो जाता है, तो आप जैसे अभी नाक से सांस ले रहे हैं वैसे आप नहीं ले पाते हो जब स्कूबा डाइविंग करते हो। तो हमें मुंह से सांस लेनी है और मुंह से सांस लेंगे और वापस मुंह से ही छोड़ेंगे। नीचे आप अगर नाक ఇన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. సో మన నెంబర్ వచ్చే వరకు మనం స్విమ్మింగ్ చేస్తూ ఉండొచ్చు లైఫ్ జాకెట్ వేసుకొని. సో ఇటు సైడ్ ఏమో వాళ్ళకి నంబర్ వైజ్గా తీసుకెళ్తుండ్రు. నా నంబర్ చూడొచ్చు, ఇట్లా చేతి వేస్తారు 40 నెంబర్లది. సో మన నెంబర్ వచ్చే వరకు స్విమ్మింగ్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళకి స్టార్ట్ చేసిండ్రు. అది ఆక్సిజన్ పైప్ అవన్నీ పెట్టేస్తారు. సైన్స్ మళ్ళీ ఒకసారి చెప్తారు దిగే ముందు. మనతో పాటు ముగ్గురు ఉంటారు. ఒక అతను మనం తీసుకెళ్తాడు, ఇంకొక అతను వీడియో తీస్తాడు, ఇంకొక అతను చూస్తూ ఉంటాడు. సేఫ్టీ వచ్చేసి 100% ఓకే. మనం బ్రీతింగ్ ఎక్కువసేపు అయితే ఎక్కువసేపు ఉంచుతారు, లేదంటే తొందరగా తీసేస్తారు. తీసుకెళ్ళండి. ఈ వీటికే మనం 200 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి. ఆ కోట్కి, ఆ పైన క్యాప్కి, ఆ గ్లాసెస్కి. మీరు వెళ్ళేటట్లుంటే అది కూడా ఇంక్లూడింగ్ మాట్లాడుకుంటే బెటర్. ఈ స్పీడ్ బోట్ డ్రైవింగ్ ఉందని చూడు, అది కొందరికి ఇక్కడే ఉంది. మన బోట్కి ఇక్కడ లేదు, కాంట్రాక్ట్ ఇక్కడ లేదంట. వేరే బోట్ వాళ్ళకి ఇక్కడ కాంట్రాక్ట్ ఉంది. మనది ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 20 మినిట్స్ వెళ్ళిన తర్వాత మనకు అది ఉంటుంది. సో ఫుల్ ఆఫ్ ఎంజాయ్ ఉందండి, సూపర్ ఉంది. గోవా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఇది, ఆ పారాసైక్లింగ్. అదే అయిపోయింది మనది. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అక్కడ వేరే ఐలాండ్కి వెళ్ళి ఆ వేరే ఐలాండ్ దగ్గర మాకు మిగతా వాటిని చేయిస్తారు. ఏది పారాసైక్లింగ్ కానీ స్పీడ్ బోటింగ్ కానీ. సో పారాసైక్లింగ్ ఇదే. ఇంకో బోట్లు ఎక్కిచ్చేసింది మనకు. ఈ బోట్లో ఒక 10 మందిని ఎక్కించి 40 మంది కదా, 4 బోట్లు వస్తాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క. ఇతను ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఆ 1350 ప్యాకేజీలో మాత్రమే 15 సెకండ్లే రైడ్ ఉంటుందట. సో ఎక్స్ట్రా 300 ఇస్తే 1 నిమిషం నుంచి 1.5 నిమిషం వరకు రైడ్ చేస్తారు. ఇది ఓన్లీ ప్యాకేజీ అమౌంట్. సో ఎక్స్ట్రా కావాలనుకుంటే అది ఇట్లా ఏలోటికి ఇట్లా చూపిస్తే ఎక్స్ట్రా 1.5 నిమిషం ఎక్కేస్తారు. సో లైఫ్ జాకెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. లైఫ్ జాకెట్ వేసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తాను. కనిపిస్తుంది, మీకే కనిపిస్తుంది. గోవాకి వస్తే ఈ ప్యాకేజ్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని ఇది చెయ్యాలండి, సూపర్ ఉంటుంది. మేము వెళ్ళిన దాంట్లో తెలంగాణ వాళ్ళు, మళ్ళీ బెంగళూరు వాళ్ళు, ఢిల్లీ, కేరళ వాళ్ళు ఉన్నారు. సో అందరు ఫ్రెండ్లీగానే ఉన్నారు. ట్రిప్ మాత్రం మస్తు మజా జరిగింది, సూపర్ ఉంది ట్రిప్. ఓకే ఓకే ఓకే. రాగురా భయ్.
పైకి వెళ్ళినప్పుడు దింపే టైంలో నీళ్ళలో ముంచుకుంటూ తీస్తారు కదా ఎంజాయ్మెంట్ కోసం, అప్పుడు రూప్స్ అయిపోయింది. లైఫ్ జాకెట్ ఉండడం వలన వాళ్ళు నీళ్ళు తేలుకుంటూ ఉన్నారు. వాళ్ళ గార్డ్ ఒక్కడు వెళ్ళి, లైఫ్ గార్డ్ వెళ్ళి వాళ్ళని సేఫ్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండు. వాళ్ళు కూడా ఏం ప్యానిక్ ఏం కాలేరు, ఇబ్బంది ఏం పడలేరు. సో అంత కూల్గానే ఉంది. అందుకే లైఫ్ జాకెట్ వేసుకోవడం చాలా బెటర్. వాళ్ళని సేఫ్గా బోట్లోకి తీసుకొస్తుండ్రు. వాళ్ళని ప్యానిక్ ఏం కాలేరు. అది పైకి వెళ్ళిండ్రు, కిందికి తీసేటప్పుడు నీళ్ళలో ముంచుకుంటూ తీసిండు కదా, అప్పుడు ఆ రూప్ అనేది తెగిపోయింది. बहुत मजा आया ना भैया, लकी है आप लोग बहुत। సెట్ చేసిండ్రు, మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. సెట్ చేసేసిండ్రు, మళ్ళీ స్టార్ట్ అయింది రైడు. సో అంత సేఫ్గానే జరుగుతుందండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, లైఫ్ జాకెట్ ఉంటుంది కాబట్టి. సో అప్పుడప్పుడు కామన్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ మీద గొడవ పడి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఏం అవసరం లేదు. ఇక ఎవరేమన్నా అతన్ని పారాసైక్లింగ్ అయిపోయింది. సో మిగతా వేయించడానికి ఈ బోట్లో నుంచి ఇంకో బోట్లోకి వెళ్ళాలి. అతను వచ్చిండు, అందులో ఎక్కేసి వెళ్ళిపోతే మిగతాది బనానా రైడ్, హార్స్ రైడ్, స్పీడ్ బోటింగ్, ఇంకా 3 ఉంటాయి. ఇది ఇంకో ప్లేస్లో మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ అయినాం. ఆరుగురు ఎక్కించుకొని వెళ్తున్నాం. అక్కడ కనిపించే ప్లేస్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. మస్తు థ్రిల్లింగ్ అనిపించింది ఆ పారాసైక్లింగ్. వచ్చినాం, ఇక్కడికి రాగానే మనకు 3 రైడ్లు కాబట్టి 3 టోకెన్లు ఇచ్చిండ్రు. ఫస్ట్ రైడ్ అది హార్స్ రైడ్, అంటే అది చూపిస్తాను. హార్స్ రైడ్ అంటే అది ఇద్దరిద్దరు వెళ్ళొచ్చు. ఆ ప్యాకేజ్లో కొంచెం దూరమే. సో మనం అమౌంట్ మంచికి 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే లాంగ్ డ్రైవ్ కొడతాం. షార్ట్ రైడ్ అంటే ఇక్కడ వరకు, లాంగ్ డ్రైవ్ అయితే దూరం. దానికే ఉచ్చబడుతుంది. భయమేరా. నెక్స్ట్ రైడ్ స్పీడ్ బోటింగ్. ఇదే స్పీడ్ బోటింగ్, దీనికి కూడా 100 రూపాయలు ఎక్స్ట్రా లాంగ్ డ్రైవ్కి, లేదంటే షార్ట్ డ్రైవ్. ఇది మన ప్యాకేజ్లో లాస్ట్ డ్రైవ్. దీన్నే బనానా రైడ్ అంటారు. ఇది అయిపోతే మన రైడ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు. మళ్ళీ మనం ఎక్కడైతే ఎక్కించుకొచ్చిందో అక్కడ పోయి డ్రాప్ చేస్తే మన టూర్ అయిపోతుంది. ఐలాండ్ టూర్. ఇది లాస్ట్ రైడ్, బనానా రైడ్. లాస్ట్లో జంప్ చేస్తే రైట్ క్లోజ్ దీంతో. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద బోట్లు ఎక్కేసి మన ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చిండ్రో అక్కడ వదిలేస్తారు.